So, good morning, sir. Welcome to Zoom, Appalraj garu. So, leaders అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ సార్. జూమ్ మీటింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రాజు వెల్కమ్. సార్ వెల్కమ్ టు జూమ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ సార్కి మెసేజ్ రూపంలో విషెస్ చెప్పండి. కంటిన్యూ చేయండి సార్ అప్పలరాజు గారు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. భూపతి గారు గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ సార్. యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మై నేమ్ ఈజ్ అప్పలరాజ్ అండి. గోల్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను వెస్టీజ్లో. ఫస్ట్ నాకు వెస్టీజ్లో అవకాశం కల్పించిన మా అప్లయన్స్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారికి, అనిల్ గారికి. నేను జాయిన్ అవ్వడానికి దీంట్లో సిస్టంలో నిలబడడానికి మెయిన్ కారణం ఏంటంటే అనిల్ గారు, రవికృష్ణ గారు మెయిన్ అప్లయన్స్ నాకు. మా మెయిన్ అప్లయన్స్ వల్ల నేను వెస్టేజ్ కంపెనీలో నిలబడడం జరిగింది. నేను వాళ్ళకి మాటల్లో కాకుండా నేను వాళ్ళకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అయితే ఏంటంటే మనకి కంపెనీలో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ నాకు సార్ వాయిస్ క్లియరే కదా? ఎస్ సార్, క్లియర్గానే ఉందండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఏంటంటే ప్రోడక్ట్ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రోడక్ట్ వాడడం అనేది నేను ఆపలేదు సార్ ఎప్పుడు. నేను ప్రోడక్ట్ నాకు నచ్చిన ప్రోడక్ట్ ఎప్పుడు నేను ఎవ్రీ మంత్ కూడా నేను వాడడం జరుగుతుంది. నా ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ అన్ని కూడా వాడుకుంటున్నాను. ప్రోడక్ట్ నచ్చింది. అయితే ఏంటంటే నాకు కంపెనీ సైడ్ వచ్చేసరికి నాకు కంపెనీ 2004లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కంపెనీ కోసం తెలుసుకోవడం, లేదంటే ప్రోడక్ట్ కోసం తెలుసుకోవడం, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రోడక్ట్ ఏమున్నాయి అని చెప్పేసి దీంట్లో మనం స్టడీ చేసిన తర్వాత నాకు కంపెనీ పాలసీస్ కానీ లేదంటే దీని బిజినెస్ ప్లాన్ కానీ ప్రోడక్ట్ కానీ నాకు నచ్చడం వల్ల ఏమైందంటే నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నాను. ఈ లోపు నేను ఏంటంటే బాగా మంచి మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, బూట్ క్యాంప్స్ అటెండ్ అవ్వడం, వీక్లీ మీటింగ్స్ లేదంటే మంత్లీ మీటింగ్స్, ఇలా మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే నాకు నా అప్లయన్స్ ద్వారానే నేను నాలెడ్జ్ మీటింగ్లో నేర్చుకోవడం జరిగింది. అంటే పూర్తిగా సిస్టంలో ఎప్పుడైతే కొన్ని రోజులు నేను మీటింగ్లో నేను కంటిన్యూ చేశానో, చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే దీంట్లో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి నాకు బ్రెయిన్ ఓపెన్ అయిందండి. మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల నాకు బ్రెయిన్ ఓపెన్ అయింది. అందువల్ల నాకు దీంట్లో మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను కంటిన్యూ అవుతున్నాను. ఓకే సార్. దీంట్లో ఏంటంటే ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలని అంటే ఈరోజు ప్రతి పర్సన్ కూడా తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదండి. ఫస్ట్ మేజర్ కంప్లైంట్ ఏంటంటే తిన్న ఫుడ్ తొందరగా డైజెషన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాటర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటారో ఫుడ్ డైజెషన్ సిస్టమ్ అనేది అవుట్ ఆఫ్ సిస్టమ్ వెళ్ళిపోద్ది. అంటే డైజెషన్ అవ్వడానికి కారణమైన యాసిడ్ని స్లో చేసేసి డైజెస్ట్ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి డైజెస్ట్ సిస్టమ్ సరి అవ్వడానికి మనకి ఏముందంటే అలోవెరా ఉంది. మనకి అలోవెరా వాడడం వల్ల ఏమవుద్దంటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది చక్కగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రతి పర్సన్ కూడా ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఫుడ్ తీసుకున్న వెంటనే వాటర్ తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ అలోవెరా వాడడం అనేది ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్ ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఏంటంటే మనకి దీంట్లో 2 రకాలు ఉంటాయి. పుల్లడు తేనుపులు, కడుపుబ్బరం ఇలాంటిది కూడా ఉంటుంది ఫుడ్ తిన్న తర్వాత. మనకి కాంబోయిటిక్ అనే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ వల్ల ఏంటంటే మనకి కడుపుబ్బరం, పుల్లడు తేనుపులు, గ్యాస్ ట్రబుల్ హెవీగా అవ్వకుండా ఈ 2 ప్రొడక్ట్స్ కూడా
మనకి స్టమక్ అనేది బాగా రిజల్ట్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే కంపల్సరీ వెస్టీజ్లో ఎవరైతే ఐడి తీసుకొని కంటిన్యూగా అవుతున్నారో వాళ్ళు ప్రతి పర్సన్ కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం ఉంది కనుక కాంబయోటిక్ అలోవెరా అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. వాడడం వల్ల ఏమవుద్దంటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి పర్సన్ ఈరోజు హార్డ్ వర్క్ చేయడం అంటే చెమట పట్టే వర్క్ చేయడం అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరగట్లేదు. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కరగలేదో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా మనకి 4, 5, 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. అయితే మన కంపెనీ ఏం ప్రొవైడ్ చేసిందంటే మేజర్ ఇంపార్టెంట్ అంటే గ్యాస్ ట్రబుల్, ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి కొలెస్ట్రాల్కి ఏమున్నదంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి ఉంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఏమవుతుందంటే బాడీలో ఉన్న కొవ్వు అంతటిని కరగదీస్తుంది. కరగదీసిన తర్వాత మనకి ఏమవుతుందంటే బాడీలో ఉన్న కొవ్వు ఎప్పుడైతే తొలగిందో మన గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మనకి ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఒక కొలెస్ట్రాల్ కొవ్వుతో పాటు మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. ఓకే, ఇది మనకి గుండెకి ఆరోగ్యంగా ఫ్లాక్స్తో పాటు మనకి కుకింగ్ ఆయిల్ ఒకటి ఉందండి. ఈ రోజు మార్కెట్లో చూడండి, మార్కెట్లో ఉన్న ప్రతి కుకింగ్ ఆయిల్ కూడా కల్తీ అనమాట. అంటే జంతువులు కళేబరాల నుంచి తయారైన ఆయిల్ మనకి మార్కెట్లోకి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కనుక కొలెస్ట్రాల్ కూడా బాగా ఎక్కువ గ్రోత్ అవడానికి బాడీలో బయట కుకింగ్ ఆయిల్స్ అనేది కల్తీ ఆయిల్ వల్ల. అయితే మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏంటంటే మన కంపెనీ ఇచ్చింది ఏంటి రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కూడా మనకి మంచి కొవ్వు పట్టడానికి, చెడు కొవ్వు రాకుండా ఉండడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, టోటల్గా ఏంటంటే టోటల్ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే టోటల్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. టోటల్ ఫ్యామిలీగా హెల్దీగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్యామిలీ అంతా మన మీద ఆధారపడి ఉంటుంది కనుక ఖచ్చితంగా మనం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం ఖచ్చితంగా వాడాల్సింది ఏంటంటే హోమ్ కేర్ వాడాలి. వెస్టీజ్లో జర్నీ చేసే పర్సన్ ఎవరైనా హోమ్ కేర్ వాడాలి. దాంట్లో ఇంపార్టెంట్గా పేస్ట్ వాడాలి, సోప్ వాడాలి, అలాగే మనకి డిష్ వాష్, అల్ట్రా వాష్, టాయిలెట్ క్లీనరు, అంటే ఇది డైలీ నీడ్స్. వెస్టేజ్లో జర్నీ చేయాలనే సంకల్పం ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఇవన్నీ డైలీ బేసిక్స్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా వాడాలన్నమాట. ఎప్పుడైతే మనం బేసిక్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని పేస్ట్, సోపు, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, ఇలా టాయిలెట్ క్లీనర్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో మనం ఫస్ట్ మన ఫ్యామిలీ మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇన్కమ్ అనేది సెకండ్, ఫస్ట్ అనేది మనకి వెస్టేజ్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కనుక మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది మనం ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల ఏంటంటే టోటల్ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉంటాము. మన టోటల్ ఫ్యామిలీ హెల్దీగా ఉండడం అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ప్రోడక్ట్ వాడడం వల్ల ప్రతి పర్సన్ హెల్దీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే బిజినెస్ మంత్ అనేది మనకి ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఏంటంటే దీంట్లో మనందరం కూడా విత్ నాతో సహా కూడా 2వ తారీఖు నుంచి బిజినెస్ మంత్ స్టార్ట్ అవుతుంది కనుక మన సెల్ఫ్ పీవీ అనేది 100% చేయాలి. 100% అంటే మీ ఓపుకి తగ్గట్టు మ్యాక్సిమం ఏంటంటే 100 పీవీ రిఫర్ చేయండి. లేదంటే ఫైనాన్షియల్గా ఏమైనా కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే 60 పీవీ తీసుకోండి, లేదంటే 30 పీవీ తీసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా సెల్ఫ్ పీవీ అనేది 100% మనం కొని తీరాల్సిందే. ఎందుకంటే మనం ఎలాగా బయట కెమికల్ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం కనుక సేమ్ అదే ప్లేస్లో మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది అందులోనూ మన వెస్టేజ్లో జర్నీ చేయాలి కనుక మనకు ఖచ్చితంగా 30 పీవీ కొనండి, లేదంటే 60 కొనండి, మీకు 100 పీవీ కొనండి. అంటే 100 to 60 ఎప్పుడైతే మనం తీసుకుంటామో పర్సంటేజ్ కూడా మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఏంటంటే ప్రతి లీడర్ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మన 100 పీవీ కానీ 60 కానీ 30 కానీ ఖచ్చితంగా యాజ్ ఏ లీడర్గా ఫస్ట్ బాధ్యత మనది. మనం తీసుకొని గ్రూప్లో ఫోటో షేర్ చేయడం కానీ లేదంటే మనం పిక్ పెట్టడం కానీ చేయాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ లైన్ చేత కూడా మనం యాజ్ ఏ లీడర్గా మనం ఉన్నాం కనుక లైఫ్ లైన్ చేత కూడా మనం వాళ్ళ క్యాపబిలిటీని బట్టి 100 కానీ 60 కానీ 30 కానీ వాళ్ళ లైఫ్ లైన్స్కి మనం ప్రోడక్ట్ తీపిచ్చాలి. వాళ్ళ ఫొటోస్ కూడా గ్రూప్లో మనం సెండ్ చేయాలి.
తర్వాత డిస్ట్రిబ్యూటర్గా కొంతమంది ఉంటారు. ఏంటంటే ఈ రోజు మనం ఎవరికైనా బయట ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఎవరికైనా ప్రోడక్ట్ అలవాటు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటే మనం వదిలేస్తున్నాం. మనం వదలకుండా ఏం చేయాలంటే ఎవరికైతే ప్రోడక్ట్ నచ్చిందో వాళ్ళు ఈ బ్రాంచ్ దగ్గరికి వచ్చి తీసుకోలేని పక్షంలో మనం ఏం చేయాలంటే అవుట్ బయట ఉన్న పర్సన్స్ కూడా మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ని పట్టుకెళ్ళి ఇవ్వడం. అది మనకు ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఏమవుతుందంటే కొద్ది బిజినెస్ మనకు గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్స్ ఉంటారు మనకి, అంటే తక్కువ ప్రోడక్ట్ కావాలని అంటుంటారు కనుక మనం ఒక సింగిల్ ప్రోడక్ట్ అయినా సరే, మన వెస్టేజ్ ప్రోడక్ట్ సింగిల్ ప్రోడక్ట్ అయినా సరే ఎదుటి వ్యక్తి హౌస్లోకి అడిగి పెట్టాలి. అప్పుడే ప్రోడక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంది. ఎందుకంటే చాలా మీటింగ్స్లో మీరు కూడా ఆలకించుంటారు, మన ప్రోడక్ట్కి నోరు లేదు కాళ్ళు లేవు అని చెప్తారు. అందువల్ల ఏంటంటే ఒక కస్టమర్కి ఏంటంటే సింగిల్ పేస్ట్ అయినా సరే మనం వాళ్ళకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి. తర్వాత వితౌట్ సెల్ఫ్ పివి ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ పివి 100 లేకపోతే 60 కావచ్చు, 60 కాకపోతే 30 కావచ్చు, అసలు సెల్ఫ్ పివి ఎప్పుడైతే మీరు పర్చేస్ చేయలేదో ఒకటే గుర్తుంచుకోండి లీడర్స్, ఎవరైతే సెల్ఫ్ పివి కనీసం మినిమం పివి 30 పివి కూడా కనీసం 20 పివి కూడా ఎప్పుడైతే చేయలేకపోయారో వాళ్ళు ఈ బిజినెస్కి అన్ఫిట్ అనమాట. వాళ్ళు బిజినెస్ చేయలేరు. ఎందుకంటే మనం కొంటే మన టీం కొంటారు, మనం కొనకుండా ఎదుటి వ్యక్తి కొనాలి అనే కాన్సెప్ట్ అనేది అది రాంగ్ అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు కొనుక్కుంటూ మీ టీంని కొనిపిస్తూ మనకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్ 100% వాడాలి. ప్రోడక్ట్ వాడకుండా మన దీంట్లో జర్నీ చేయడం అనేది అస్సలు అసాధ్యం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ తర్వాత మనం చేయాల్సింది వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. వీక్లీ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది. 1 అవర్ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్ కూడా డైలీ 1 అవర్ ఉంటుంది. డైలీ 1 అవర్ కూడా మీరు 100% ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని అనుకుంటే 1 అవర్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మంత్లీ మీటింగ్ ఉంటుంది. ఈ మంత్లీ మీటింగ్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో మనం సక్సెస్ అవ్వాలని వచ్చాం కనుక ఖచ్చితంగా మీటింగ్స్ అనేది ఒక బైక్ పెట్రోల్ ఉంటే ఎలా రన్ అవుతుందో మీటింగ్స్ ఎప్పుడైతే వచ్చామో నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం మన మీటింగ్స్ అనేది ఖచ్చితంగా మీటింగ్స్కి అటెండ్ అవుతుండాలి. అయితే ఎప్పుడైతే మనం నో మీటింగ్స్ అంటే మన మీటింగ్స్ ఎప్పుడైతే అటెండ్ కాలేదో మనకి నో నాలెడ్జ్. మీటింగ్ అటెండ్ కాలేదు కనుక నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేదు లేకపోతే మనీ లేదు. ఇక్కడ సింపుల్ అనమాట. మీరు మీటింగ్ అటెండ్ అవుతే నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తే మనీ వస్తుంది. ఎప్పుడైతే మీరు మీటింగ్ అటెండ్ కాలేదో నాలెడ్జ్ రాదు, అది సేమ్ టైము నాలెడ్జ్ లేకపోతే మనీ రాదు. అందువల్ల ఏంటంటే కంపల్సరీ మీరు ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో మీటింగ్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. తర్వాత దీంట్లో మీరు ప్రోడక్ట్ కూడా 100% మీరు యూజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాయింట్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం అనుకున్నదంతా సాధించవచ్చు. మన మీద ఎప్పుడైతే మనకు నమ్మకం లేదో మనం ఏమీ సాధించలేము. అయితేనండి ఇప్పుడు చూడండి, మన మీద మనకు నమ్మకం ఎప్పుడైతే ఉందో 1 lakh మనం సంపాదించాలి అని ఎప్పుడైతే మన నమ్మకం ఉందో ఖచ్చితంగా 100% 1 lakh మనం ఎర్న్ చేసి తీరుతాం. అదే మన మీద మనకు నమ్మకం లేదనుకోండి 1 lakh కాదు 10,000 కూడా మనం ఎర్న్ చేయలేము. అయితే ఏంటంటే మీరు దీన్ని బాగా క్యాల్కులేషన్ వేయాలి. అంటే అరే నాకు 1 lakh సంపాదించే దమ్ము లేదా అని మీ సెల్ఫ్ కోచింగ్ వేసుకోవాలి. దీంట్లో ప్రతి పర్సన్ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ఏదైనా క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా తయారవ్వాలి. ఓకే, మీకు నెక్స్ట్ పాయింట్ ఫోకస్డ్, అంటే వర్క్ ఫోకస్డ్గా చేయాలి. వర్క్ ఫోకస్డ్గా చేయాలంటే లీడర్స్ చూడండి, ఇప్పుడు మనిషికి ఉండే 2 కళ్ళు ఒకే పదాన చూస్తుంటాయి, లేదంటే ఒకే ఐటమ్ అని చూస్తుంటాయి. లేదనుకుంటే మనిషికున్న 2 కళ్ళు కుడుకొని ఒకవైపు ఎడంకొని ఒకవైపు చూసిందనుకోండి అది చూడడానికి బాగోదు, అది కరెక్ట్ కాదనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఫోకస్డ్ అనమాట. మనం ఎలాగైతే ఒక పదాన్ని చదివేటప్పుడు 2 కళ్ళు ఒకే పదం మీద ఎలాగ పడతాయో సేమ్ మనం చేసే వర్క్ కూడా సేమ్ అలాగే ఫోకస్డ్గా చేయాలి. నెక్స్ట్ ఫోకస్ వచ్చేసరికి ఏంటంటే ఒక గ్రద్ద ఉంది చూడండి, 2-3 కిలోమీటర్ల హైట్ నుంచి దాని ఫుడ్ని ఫోకస్డ్గా టార్గెట్ చేసి సేమ్ అదే ప్లేస్లోకి వచ్చి దాని ఫుడ్ క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే ఎందుకు అలా చేసిందంటే
అది చేసే వరకు ఫోకస్డ్గా ఉంది. ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉందో తను ఫుడ్ దక్కించుకోగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిర్రర్ మీకు భూతద్దం తెలిసే ఉంటది. ఫోకస్డ్ అనేది ఏంటంటే భూతద్దాన్ని ఒక పాయింట్ లెవెల్ తీసుకొచ్చినట్లయితే మనకు సూర్యరశ్మి ఒకే పాయింట్ లోకి, సూర్యకిరణాలు అన్ని కూడా ఒకే పాయింట్ లోకి వచ్చిన తర్వాత ఒక పేపర్ కానీ లేదంటే ఒక లీఫ్ కానీ లేదంటే ఏదైనా ఐటమ్ తీసుకోండి, కాలిపోతుంటది అనమాట. అంటే ఫైర్ క్రియేట్ అవుతుంది. ఎందుకు? ఆ సూర్యకిరణాలు అన్ని కూడా ఒకే పాయింట్ మీద, ఐ మీన్ ఫోకస్డ్ గా ఒకే చోట ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ప్రతి పర్సన్ కూడా ఏం చేయాలంటే ఫోకస్డ్ అనే పదం అని చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చూడండి, ఫోకస్డ్గా ఇప్పుడు ఒక స్టోన్ మీద వాటర్ కంటిన్యూగా ఫోకస్గా పడింది అనుకోండి ఒక రాతి మీద, అది ఏమవుతుందంటే హోల్ పడడం కానీ బ్రేక్ అవ్వడం కానీ జరుగుతుంది. భూపత్ సార్ ఇప్పుడు నాకు షేర్ ఇవ్వగలరా? ఇప్పుడు ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ మీకు సెండ్ చేయమంటారా? ఎస్ సార్, ఎలాగైనా పర్లేదు. ఒకసారి అది నాకు ఆప్స్ ఇవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్, ఉందండి, షేర్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేయండి సార్. సరే ఒకసారి షేర్ మీద క్లిక్ చేసాను సార్. అక్కడ చూడండి ఫోటో అని ఉంటుంది చూడండి, మైక్రోసాఫ్ట్ డివైస్ అని 1 by 1. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సరే చూడండి, ఫోకస్డ్ అనేది ఏంటంటే మనకి ఆ స్టోన్ పైన వాటర్ కంటిన్యూగా, అంటే కన్సిస్టెన్సీగా, కన్సిస్టెన్సీ కూడా ఫోకస్ ఉండాలి. అయితే చూడండి ఇక్కడ డోంట్ గివ్ అప్ అంటే గ్యాప్ లేకుండా, వాటర్ బ్రేక్స్ రాక్ నాట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్ బట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ కన్సిస్టెన్సీ. అంటే వాటర్కి ఇంత బలం లేదు, కానీ బలం లేని వాటర్ కన్సిస్టెన్సీగా ఫోకస్డ్గా ఎప్పుడైతే వర్క్ చేసిందో స్టోన్ కూడా అక్కడ బ్రేక్ అవుతుందండి. అలాగే మనం అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే ప్రతి పర్సన్లో కూడా కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్డ్, ఈ 2 పాయింట్స్ కూడా ఎప్పుడైతే కన్సిస్టెన్సీ డైలీ చేసే వర్క్ని కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీగా చేయడం వేరు, అందులో ఫోకస్డ్గా చేయడం వేరు. ఈ 2 కలిపి ఒకే పనిని మీరు కంటిన్యూషన్గా ఫోకస్గా చేసినట్లయితే రాయి కూడా మీకు బ్రేక్ అవుతుంది అనమాట. అలాగే మనం చేసే వర్క్ పట్ల ఏంటంటే ఫోకస్ ఉండాలి, అదే విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 2 కలిపి చేయాలి. ఓకే సార్, నెక్స్ట్ మీకు క్వాలిటీ ఉండాలి సార్. ఇప్పుడు ప్రతి పర్సన్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీగా తయారవ్వాలి. అంటే సిస్టంలోకి వచ్చిన తర్వాత మనం నార్మల్గా వెళ్ళి ఇటు అటు వెళ్ళి తిరిగి వచ్చేద్దాం, లేదంటే సింపుల్గా చేద్దాం, అలా కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే నాలెడ్జ్ నేర్చుకునే విషయంలో కానీ, ప్రొడక్ట్ విషయంలో కానీ, మాట్లాడే తీరు కానీ, ఇవన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనేది ఏంటంటే మీరు చక్కగా చూడండి, ఒక క్వాలిటీ ఉన్న ఒక స్టోన్ వాటర్లో పెట్టామనుకోండి, ఆ స్టోన్ మళ్ళీ తీసిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది. అది క్వాలిటీ లేని ఒక స్టోన్ వాటర్లో వేసామనుకోండి, అది ఏమవుతుంది? మామూలుగా కరిగిపోద్దండి. క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు రాయే కాదు, మనిషే కాదు, క్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఈ పాయింట్ మట్టుకు మనం క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత మీకు క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మన హోటల్లో ఇడ్లీ చూస్తాం కదా, మనకి ఇడ్లీ తెలుసు కదా చిన్నప్పటి నుంచి. ఇడ్లీ క్వాలిటీ అనేది ఏంటంటే ఎప్పుడైతే మినపరుపు కరెక్ట్గా కొలత సరిపోయిందో, మీరు చట్నీ దగ్గరికి వచ్చేసరికి ఇడ్లీ మనకు కావాల్సినట్టుగా ముక్క ఇరుగుతుంది. అదే మీరు మినపరుపు లేదనుకోండి, అంటే ఐ మీన్ ఇడ్లీలో క్వాలిటీ లేదనుకోండి, చట్నీ వేసినామంటే అది లూజ్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఏంటంటే క్వాలిటీ అనేది వచ్చేసరికి మనం ఏ రూపంలోనూ మనం చెప్పొచ్చు. మనం కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే మనకి వెస్టేజ్లో ఫోకస్డ్తో పాటు క్వాలిటీ అనేది చక్కగా మెయింటైన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలండి. ఈరోజు చాలా మంది ఏంటంటే అవతల వ్యక్తి చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, లేదంటే బాగా జాబ్ హోల్డర్ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు అన్నమాట. అలాంటిది ఏమి లేకుండా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్తే ఎటువంటి మైండ్ సెట్స్ ఉన్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా డౌట్స్ అడుగుతారు, ఇవన్నీ ఫేస్ చేయాలి.
ఇవన్నీ ఫేస్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఫీల్డ్లోకి వెళ్తామో మనం ఫీల్డ్లో వచ్చే ఈ అనుభవాలన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మనం ఏం చేయాలంటే టీంకి ట్రైన్ చేయాలి. మన ఎక్స్పీరియన్స్ చేయకుండా టీంకి ట్రైన్ చేయడం అనేది అవ్వదనమాట. దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా 100% మీరు ఏదైతే నేర్చుకుంటారో యాజ్ ఏ లీడర్గా మీ టీంకి మట్టుకు ఖచ్చితంగా మీరు ట్రైన్ చేయాలి. ఎప్పుడైతే ట్రైన్ చేస్తారో వాళ్ళు సిస్టంలో నిలబడతారో వాళ్ళు కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎర్న్ చేస్తారన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం సింగిల్గా వర్క్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే భయం లేకుండా సింగిల్గా మన ఫీల్డ్ కానీ వర్క్ కానీ ప్లాన్ కానీ ప్రొడక్ట్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఇండివిజువాలిటీ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే మనం అప్ లైన్ వస్తేనే వెళ్ళాలి, లేదంటే డౌన్ లైన్ వస్తేనే వెళ్ళాలి. అది కూడా అవుట్ ఆఫ్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్ని మెయింటైన్ చేయాలి. ఏం చేయాలంటే సింగిల్గా ఫీల్డ్కి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫియర్ పోతుంది, భయం పోతుంది అనమాట. అయితే తర్వాత మీకు ఫస్ట్ ఏం చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి లీడర్ కూడా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా టీం రాదు. ప్లస్ మనకి ఏంటంటే మనకు నాలెడ్జ్ రాదు, ఎక్స్పీరియన్స్ రాదు. ఎక్స్పీరియన్స్ రావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా, టీం కావాలన్నా ఫస్ట్ చేయాల్సింది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఎప్పుడైతే మనం చేస్తామో మనకి టీం వస్తుంది. టీం వచ్చిన తర్వాత మీరు స్మార్ట్ వర్క్ చేయండి. ప్రతి లీడర్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేయకూడదు. స్మార్ట్ వర్క్ ఎప్పుడు చేయాలంటే టీం వచ్చిన తర్వాత స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ పర్సన్లో కూడా ఏదో స్కిల్ దాగి ఉంటుంది. ప్రతి పర్సన్లో కూడా ఏదో స్కిల్ దాగి ఉంటుంది. అయితే ఆ స్కిల్ బయటికి తీసే స్కిల్ యాజ్ ఏ లీడర్గా మనకు ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి మంచి సర్కిల్ ఉంది, చదువు లేదు, ఏమీ లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే అది ఈ పర్సన్ చదువు లేదు, సిస్టంలో రాణించగలుగుతారా లేదా అని నెగిటివ్ పాయింట్ మనకు రాకుండా ఏం చేయాలంటే ఆ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది, ఏ స్కిల్ ఉంది. ఒక పర్సన్కి వచ్చి అన్ని స్కిల్స్ ఉండవు, అన్ని టాలెంట్లు ఉండవు. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతి పర్సన్ మనకి వెస్టేజ్కి ప్రతి పర్సన్ యూజ్ఫుల్లే. పేపర్లు ఏరుకునే బాయ్ దగ్గర నుంచి జాబ్ చేసే పర్సన్ దగ్గర నుంచి ఒక జిల్లా కలెక్టర్గా అయినా సరే మన వెస్టేజ్ అనేది ఖచ్చితంగా 100% నీడ్ అవసరం అనమాట. అందువల్ల ఏంటంటే యాజ్ ఎ లీడర్గా మనం ఏం చేయాలంటే ప్రతి పర్సన్లో టాలెంట్ని గుర్తించాలంటే ముందు ఏ పర్సన్లో ఎటువంటి టాలెంట్స్ ఉంటాయి, ఎన్ని టాలెంట్స్ ఉంటాయి, ఏ రకంగా టాలెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రతి దాన్ని కూడా మీరు అనలైజ్ చేయాలి. అంటే మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులు మనకి టాలెంట్ కనబడుతుంది అనమాట. ఆ టాలెంట్ని యూజ్ చేసుకొని మనం ముందుకు బిజినెస్ అనేది గ్రోత్ అవుతూ ఉంటాం. తర్వాత మనం రెడీగా ఉండాలండి. ఇప్పుడు ఒక అప్లైన్ ఫోన్ చేశారు, మనకి ఇంకా అప్పుడు రెడీ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, మీటింగ్ అని చెప్తారు, మంచి మీటింగ్ ఉంటుంది, రెడీ అవ్వకుండా ఉన్నామంటే ఇంకా మనకి ఆ రోజు మిస్ అవుతాం. అదే ఒక డౌన్ లైన్ మనకు ఫోన్ చేశారు, డౌన్ లైన్ సార్ ఎలా ఒక చోట ప్లాన్కి వెళ్ళాలండి అని అంటారు. అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ నాకు 1 hour పడుతుందండి, లేదంటే ఈ రోజు అవ్వదండి, చిన్న పని ఉందండి, ఇలా చేయడానికి అస్సలు మనం చేయకూడదు అసలు. ఎందుకంటే మనం రెడీగా ఉండాలి. రెడీ టు వర్క్, ప్లాన్, ప్రోడక్ట్. అంటే వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి, ప్లాన్ చెప్పడానికైనా రెడీగా ఉండాలి, ప్రోడక్ట్ చెప్పడానికైనా రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో యూనివర్స్ కూడా మనకి రెడీగా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే తీసుకోవడానికి రెడీగా లేమో యూనివర్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉండదు అనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే లీడర్స్ వెస్టేజ్లో డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా 100% రెడీగా మాత్రం ఉండాలి. నెక్స్ట్ పాయింట్, మంచి పాయింట్ చూడండి. లీడర్స్ ప్రతి లీడర్ కూడా తన టీంని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేట్ ఎప్పుడైతే చేసామో పర్సన్ మనకులాగా తయారవుతారు. ఎడ్యుకేట్ అంటే మనకి ప్రొడక్ట్ కోసం మనం వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి. అలాగే ప్లాన్ నేర్పించండి. సిస్టమ్ కోసం మొత్తం ఉన్న సిస్టంలో ఉన్న ఈ నాలెడ్జ్ అంతా కూడా నేర్పించండి. ప్రొడక్ట్ నేర్పించాలి, ప్లాన్ నేర్పించాలి. అంటే యాజ్ ఎ లీడర్గా ఫస్ట్ క్వాలిటీ ఏం చేయాలంటే మన లైఫ్ లైన్స్కి ఏం చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి.
ఎప్పుడైతే మనం ఒక 10 మెంబర్స్కి ఎడ్యుకేట్ చేసామో ఆ 10 మెంబర్స్ ఒక పర్సన్ 10 మెంబర్స్ చొప్పున అలాగా మీ ఒక్కరి వల్ల 100 మెంబర్స్ ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అవుతే మీ బిజినెస్ మల్టిప్లికేషన్ తొందరగా అవుతుంది. తర్వాత మీరు టీంకి ఏం చేయాలంటే ఎడ్యుకేషన్తో పాటు మోటివేట్ చేయాలి. మోటివేట్ చేయాలండి. మీ లైఫ్ ఇలా ఉండాలి, ఇలా మారాలనుకుంటున్నారు ఏంటి, మీరు మోటివేట్ చేయాలి. తర్వాత టీంతో మనం ఏం చేయాలంటే వర్క్ చేయాలి. టీంతో వర్క్ చేయడం అంటే ఏంటి, సపోర్ట్ చేయాలి. టీంతో వర్క్ చేస్తే మనకి బిజినెస్ లైఫ్ లైన్ గ్రోత్ ఉంటుంది, మనకు కూడా గ్రోత్ ఉంటుందా. మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేసుకుంటూ వర్క్ టీంకి అనేది వర్క్ సపోర్ట్ చేస్తూ ఉండాలి. మన తర్వాత మీటింగ్స్ కూడా తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం సపోర్ట్ చేసి మీటింగ్ తీసుకెళ్ళాలి, ప్లస్ మనకి ఏంటంటే మనకు వర్క్ షాపులు కూడా జరుగుతుంటాయి కనుక మనం టీంని ఎడ్యుకేట్ చేసేటప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతారు, వాళ్ళు మీటింగ్ వస్తారు, వర్క్ షాప్ చేయగలుగుతారు. సేమ్ ఎప్పుడైతే ఎడ్యుకేట్ బాగా డెవలప్ అయిందో వాళ్ళు మనందరూ కలిసి మన టీంతోనే ఒక బూట్ క్యాంప్ అరేంజ్ చేసేంత వరకు మనం తయారు చేయాలి మన టీంని, మన లైఫ్ లైన్స్ని. అప్పుడు మన బూట్ క్యాంప్ వరకు మనం ఎప్పుడైతే మన టీంతో మనం ఎప్పుడైతే బూట్ క్యాంప్ ఆ లెవెల్కు ఆ స్థాయికి వచ్చామో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ రూట్లో ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే లీడర్స్, తర్వాత ఈ ట్రై అంటే ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదండి. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ తీసుకోండి, దాంట్లో ఏంటంటే ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదు. సార్ ఒకసారి సేమ్ మళ్ళీ వేరే స్లైడ్లోకి వెళ్ళాలి. సేమ్ అంతేనండి. ఒకసారి స్క్రీన్ షేర్ ఆపి వెళ్ళండి సార్. స్టాప్ చేయనా? ఎస్ సార్, స్టాప్ చేసి సేమ్ అదే షేర్ మీద క్లిక్ చేసి. ఓకే సార్ థ్యాంక్ యూ. సరేరా సరే షేర్ మీద క్లిక్ చేయండి సార్, అక్కడ ఫోటో అని ఉంటుందండి ఆప్షన్. చేసాను అంటే ఫోటో వేరే చోటకి వెళ్ళింది. నాకు ఫార్వర్డ్ చేయండి సార్, నేను చేస్తాను. మీకు ఫార్వర్డ్ చేయమంటారా? ఎస్ సార్. సరే పంపించి చూడండి. భూపతి సార్ పంపించి చూడండి. ఎస్ సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, ఇప్పుడు బయట చాలా మంది చాలా ఫీల్డ్ బిజినెస్ లేదంటే మంచి గ్రోత్ అవుదామని చెప్పేసి చాలా బిజినెస్ లో కానీ లేదంటే చాలా కంపెనీస్ కానీ ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ ట్రై, ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ప్రయత్నం చేయకపోతే ఏమవుతుందంటే లాస్ అవుతాడు. ఒక వ్యక్తి ప్రయత్నం చేయలేనప్పుడు లాస్ అవుతాడు. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఇఫ్ యూ ట్రై అంటే మీరు ట్రై చేయండి. ఎలాగా మీరు లాస్ అవుతారు. ఒక ట్రై చేయలేదనుకోండి పూర్తిగా లాస్లో ఉంటారు. అదే ఒకసారి ట్రై చేస్తారనుకోండి అయితే విన్ అవుతారు, లేదంటే లాస్లో ఉంటారు. ఎలాగా మీరు లాస్లో ఉంటారు. అందుకని ఏంటంటే మన బిజినెస్ అనేది ఏంటంటే చాలా మంది ఒకసారి వచ్చి ఒక నెల ఉండి లేదంటే 2 నెలలు ఉండి అంటే అరకొర నాలెడ్జ్తో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అయితే దీంట్లో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ట్రై అనేది ఎప్పుడు ప్రయత్నం ఆపకూడదు. ఇప్పుడు ఫెయిల్యూర్ అనే పదం లేదు సార్ అసలు యూనివర్స్లో. ప్రయత్నం ఆపేయడమే ఫెయిల్యూర్ అని అవుతుంది అనమాట. ప్రయత్నం ఆపలేనంత వరకు మీరు ఫెయిల్ అయినట్టు కాదు. అయితే ఏంటంటే సక్సెస్ అనేది ప్రతి పర్సన్కి ఉంటుంది. అయితే ఏంటంటే ప్రయత్నం ఎవరైతే ఆపేశారో వాళ్ళకి మాత్రం సక్సెస్ రాదనమాట. అయితే ఏంటంటే ప్రయత్నం అనేది ఎప్పటికీ ఆపకూడదు. ప్రయత్నం మనకు మట్టుకు మనం ఒప్పుకోకూడదు అనమాట. ఎందుకంటే మనమే ఆపేసి మనమే ప్రయత్నించలేనని ఒప్పేసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఇంకా సక్సెస్కి దూరం అయిపోయినట్టే, తన జీవితాన్ని తను కోల్పోయినట్టు లెక్క. అందుకని ప్రయత్నం ఎప్పుడు ఆపకూడదు. సార్ నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి సార్.
ఎస్ సార్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి లీడర్స్, దీంట్లో ఇప్పుడు ప్రతి పర్సన్ కూడా ఫ్యామిలీని లవ్ చేస్తాం. అయితే రెస్పాన్సిబిలిటీ, లవ్, తర్వాత చాలా బాధ్యతగా ఉంటాము. అయితే మన సిస్టంలో ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రేమని ఒక కేజీలో పట్టి బంధించారన్నమాట. అయితే ఇప్పుడు మన అందరికీ కూడా ఫ్యామిలీలు అంటే కరెక్ట్గా ఏంటంటే వెస్టేజ్లోకి వచ్చిన ప్రతి పర్సన్ కూడా ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్సే వెస్టేజ్లో ఉంటారు. అయితే ఏంటంటే దీంట్లో డెవలప్ అవ్వాలంటే కొన్ని రోజులు ఈ ప్రేమని అంటే కుటుంబంకున్న బాధ్యత ఎలాగ మన ద్వారా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది కనుక వాళ్ళకి తెలియదు. మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ స్లైడ్ బాగా చూడండి, చాలా మోటివేషన్గా ఉంటుంది. మీ ప్రేమని కొన్ని రోజులు బంధించండి. ప్రేమను ఎప్పుడైతే బంధించారో మీరు రిచ్ అవ్వగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే పోస్టర్లో ఉన్నట్టు కొన్ని రోజులు మన ఫ్యామిలీ పట్ల ఆ ప్రేమని ఒక చిలకని బంధించినట్టు కేజీలో బంధించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ప్రేమ ప్రేమ అనుకుంటూ తిరిగితే మనకు లాస్ట్కి ప్రేమే ఉంటుంది, పూర్ ప్రజలుగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ప్రేమను కొన్ని రోజులు కేజీలో ఉంచండి. ఓకే సార్, నెక్స్ట్ కొటేషన్ ఉంది సార్, అదేనండి. పంపండి సార్. అదే చూడండి లీడర్స్, ఇక్కడ మంచి కొటేషన్ ఉంది. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. సార్ చాలా ఇంపార్టెంట్ పదం సార్ ఇది, వర్డ్. అయితే ఇప్పుడు ఒక పర్సన్కి మనం ప్లాన్ కానీ లేదంటే ఒక మీటింగ్స్ కానీ చెప్పేటప్పుడు చాలా మంది చక్కగా బాగా చెప్తారు, అంటే ఎడ్యుకేషన్ ఉండి లేదంటే చక్కగా వాళ్ళు మంచి ప్రొఫెషన్లో ఉండి చెప్తారు. కానీ ఏంటంటే ఈరోజు వెస్టేజ్ సిస్టంలో మన అప్లయన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు బాగా చదువుకొని చెప్పరండి, వాళ్ళ అనుభవంతో చెప్తారు. అందువల్ల ఏంటంటే అప్లయన్స్ ఎప్పుడైతే మనకి ఇది చెప్తున్నారని అంటే వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, ఎంత ఫీల్డ్ వర్క్, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత రిజెక్షన్స్ ఉంటాయి, ఎంత ఎక్స్పీరియన్స్తో మనకు చెప్తారు. దానివల్ల ఏంటంటే మన అప్లయన్స్ చెప్పే మాటల్లో ప్రతిదీ కూడా నిజమే ఉంటుంది తప్ప అబద్ధం అనేది ఉండదు అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఈరోజు చూడండి చక్కగా మాట్లాడుతున్నామని కాదు, అనుభవంతో నేను చాలా సార్లు కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడుతుంటాను, చదువు కంటే వయసు కంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో అనుభవం ఉంటుంది, అనుభవంతో మనకి ఎడ్యుకేషన్ నేర్పి మంచి మ్యారేజ్ చేసి మంచి ఫ్యూచర్ బాగా ఉండాలని చెప్పేసి మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన పేరెంట్స్ కంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే మన అప్లయన్స్ కంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి లీడర్స్, మన అప్లయన్స్ కంటే మన పై స్థాయికి వెళ్ళినప్పటికీ మన అప్లయన్కున్న ఎక్స్పీరియన్స్ మనకి రాదు, ఎందుకంటే ఆయన దాటి మనం పోవన్నమాట. అందువల్ల ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఎవరైతే మన ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారో ఆ పర్సన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వండి. చక్కగా వాళ్ళ అనుభవాన్ని మనకి షేర్ చేసేటప్పుడు మనం చక్కగా వినడం అది మనం నేర్చుకోవాలి. ప్లస్ ఏంటంటే వినేటప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఖచ్చితంగా వినడం నేర్చుకోవాలండి. విననివాడు ఏంటంటే అర్ధజ్ఞానిగా ఉండిపోతాడండి. కరెక్ట్గా చూడండి, మీరు చాలా కొన్ని బుక్స్లో ఉంటుంది, వినే ఓపిక ఎవరికైతే లేదో చక్కగా వినండి. వినే ఓపిక ఎవరికైతే లేదో ఆ పర్సన్స్ ఏమవుతారంటే అర్ధజ్ఞానిగా మిగిలిపోతారండి. ఇప్పుడు వెస్టేజ్లో చేయడం కంటే ముందు వినాలి, వింటేనే మనకు దీంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. దీంట్లో ఉన్న సిస్టంలో ఉన్న ప్లాను, ప్రోడక్ట్, భవిష్యత్తు ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలంటే ముందు వినే ఓర్పు, సహనం అనేది ఉండాలి. అందువల్ల ఏంటంటే మనం ఎవరైనా మనకి చెప్పేటప్పుడు ముందు వినడం అనేది అలవాటు చేసుకోండి. అయితే ఏంటంటే మనకి వెస్టేజ్లో నేను డెవలప్ అవ్వాలని వచ్చాను, నాకు నా అప్లయన్స్ ద్వారా మంచి అవకాశం నాకు దొరికింది. తర్వాత దీంట్లో ఏముందో నాకు తెలిసింది. ప్లస్ ఏంటంటే మనం ఎవరెవరినో చూపించుకోవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్గా మనకి మన తునిలో 5 lakhs తీసుకున్న మన గురువు గారు మెయిన్ అప్లైన్ ఉన్నారు.
ఎవరెవరిని చూపించాలి అనే అంత అవసరం లేదు. మనం ఒక సింహం దగ్గర ఉన్నాం. ఆయన దగ్గర ఉంటుండగా మనం ఎలా ఉండాలంటే, సింహం పిల్లలు ఎలా అయితే ఉన్నారో అలాగే మనం ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు భయం అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ గారిని చూపించి మనం ఫీల్డ్ వర్క్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మామూలుగా మనం ఏదైనా డౌట్ ఉంటే మన అప్లయన్స్ ఉన్నారు, సూపర్ అప్లయన్స్ ఉన్నారు, మంచి ఎడ్యుకేట్ చేసి మంచి నాలెడ్జ్ ఇచ్చి ఎప్పుడు కూడా. అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సార్స్ ఏంటంటే మనకు అప్లయన్స్ నాకు ఎప్పుడు ఫోన్ చేసి రాజు ఇలాగ డెవలప్ అవ్వాలి. చూడండి ఇప్పుడు బయట ఫీల్డ్లో చూడండి, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, మన సొంత అన్నదమ్ములు తీసుకోండి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి, మనం డెవలప్ అవ్వాలని మన పేరెంట్స్ తప్ప బయట వ్యక్తులు ఎవ్వరు కూడా వాళ్ళ నోటంటే మాట రాదనమాట. సిస్టంలో నాకు నచ్చింది ఏంటంటే అప్లయన్స్ మనల్ని ఏంటంటే చాలా చక్కగా మనం డెవలప్ అవ్వాలని చూసే సిస్టము ఏదైనా ఉందనంటే అది ఓన్లీ వెస్టీజ్. మీరు చక్కగా మీకు వర్తబుల్ సెషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దీనికంటే మంచి సెషన్ ఇవ్వాలని అనుకుంటాను. నా ఉద్దేశం ఏంటంటే నా టీంలో ఉన్న 6 లైన్స్కి కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి. అతి తొందరలోనే స్టార్ కంప్లీట్ చేసి మీ ముందే కార్ ఓపెన్ చేసి మా టీంకి సపోర్ట్ చేసి ఫస్ట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే నాకంటే నా టీంకే మంచి ఇన్కమ్ ఇప్పించాలి, మంచి లైఫ్ని ఇవ్వాలి. నా టీంలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు, నా మాట వింటుంటారు. అయితే ఏంటంటే మన టీం నేను ఎల్లప్పుడూ కూడా 100% నేను ఏ టైంలో ఫోన్ చేసినా నా టీంకి ఎప్పుడు వితిన్ మినిట్స్లోనే నేను ఆన్సర్ చేస్తుంటాను. మీరు కూడా సేమ్ అలాగే. టీం ఉంటేనే మనం ఉంటాము, అలాగే మనం ఉంటే టీం ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసి వెళ్ళిపోవాలి కనుక మనకు ఎటువంటి నెగిటివ్స్ కానీ లేదంటే రాంగ్ థింకింగ్స్ కానీ ఇలాంటి ఏమి లేకుండా చక్కగా మంచి మనకి అప్లయన్స్ ఉన్నారు. తర్వాత మనకి తునిలో మంచి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. తుని సరౌండింగ్ అంతా మంచి బిజినెస్ కూడా ఉంది. నాకు నా గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. నా టీంను కూడా నేను ఖచ్చితంగా 100% నా 6 లైన్స్లో కూడా అతి తొందరలోనే మంచి ఇన్కమ్ ఇప్పించాలని, అలాగే నా టీంలో 6 లైన్స్లో 6 కార్లు ఇప్పించాలని అతి తొందరలోనే కోరుకుంటున్నాను. అలాగే ఈ జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్కి, భూపతి గారికి, ఇక్కడికి వచ్చిన మీటింగ్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్ అప్పలరాజు గారు. వచ్చిన వాళ్ళందరినీ మంత్రముగ్ధులు చేసి 80 మంది అలా నిలబడిపోయారండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ సెషన్ వినడానికి మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్. వెస్టేజ్ బిజినెస్లో ఉండాలంటే ప్రోడక్ట్ ఎందుకు వాడాలని, ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెంట్ చెప్పారండి. అదేవిధంగా ఒక బిజినెస్లో ఉండాలంటే లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్ అనేది చెప్పారండి. సెల్ఫ్ పీవీ చేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రొడక్ట్ మీద నమ్మకం ఉండాలని చెప్పారు. చేసే వర్క్ ఫోకస్గా చేయాలి. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారండి. ఇండివిజువాలిటీ గురించి చెప్పారు. అదేవిధంగా మనం నేర్చుకుంటూ మన టీంని కూడా నేర్పించాలని చెప్పారు. ప్రతి పాయింట్ అనేది ఎక్సలెంట్ సార్. సెషన్ అనేది ఇంకా ఆసమ్ సెషన్ అండి. ఎక్సలెంట్ సార్, మంచి సెషన్ ఇచ్చినందుకు. సో లీడర్స్, ఈరోజు సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. సో సార్ యొక్క గోల్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎప్పుడు కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది, అద్భుతమైన సెషన్. లీడర్స్, ఎప్పుడైనా రాజుకి నేను కాల్ చేస్తే, అప్పలరాజు గారికి కాల్ చేస్తే గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అనేది కంపల్సరీ ఫస్ట్ నోట్లో చదివే వస్తుంది. ఓన్లీ గుడ్ మార్నింగ్ చెప్పేసారు, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నాకు ఆ మాటతోనే అప్పలరాజు గారి కమిట్మెంట్ అర్థమవుతుంది అనమాట. మోర్ కమిట్మెంట్, ఇంకా ఎంత కమిట్మెంట్ అంటే, సో వెస్టేజ్ కోసం నేను ఏమైనా చేస్తాను అనేటువంటి ఒక వాయిస్ కానీ, ఆ వర్క్ కానీ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అంత కమిట్మెంట్ ఉన్నటువంటి అద్భుతమైన లీడర్ కాబట్టి ఈరోజు గోల్డ్ డైరెక్టర్గా ఉన్నారు. సో రాజు, ఎక్సలెంట్, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రెజెంటేషన్ ఈరోజు ఎందుకు కొత్తగా ఉంది అంటే విత్ పీపీటీ, మంచి మంచి స్లైడ్లతో కూడా చెప్పడం జరిగింది. చాలా అప్డేట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ప్రతి పాయింట్ ఈరోజు రాజు గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది. నిజంగా ఈ బిజినెస్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు.
సక్సెస్ అవ్వాలి అంటే ఒక పర్సన్ ఏం చేయాలి, ఏం చేయకూడదు ప్రతి పాయింట్ చెప్పారు. ఏం చేస్తే సక్సెస్ అవుతాము, ఏం చేయకపోతే మనం సక్సెస్ అవుతాము అనేది కూడా చెప్పారు. కాబట్టి ప్రతి పాయింట్ చాలా ట్రిగ్గర్డ్‌గా అద్భుతమైన పాయింట్స్‌తో ఈరోజు జూమ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక లీడర్‌కి ఒక క్లారిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. సో, ఆల్‌మోస్ట్ అన్ని పాయింట్స్ టచ్ చేశారు. అలా ఉండబట్టే ఈరోజు ఒక మంచి లీడర్‌గా అప్పలరాజు గారు గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నారు. త్వరలో స్టార్‌గా అవ్వబోతున్నారు. రాజు త్వరలో సార్, సార్. స్టార్ డైరెక్టర్ అయ్యి మంచి కారు Yes, sir. తీసుకొని వెస్టేజ్‌లో ఈ ఫాస్ట్‌గా 1,00,000 తీసుకోవాలి వెస్టేజ్‌లో. ఇంకా Thank you, sir. ఫ్యూచర్‌లో ఎంతో అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank డెఫినిట్‌గా you, sir. యూనివర్స్ కూడా నీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే మీ కమిట్మెంట్ అంతే. ఒక లీడర్‌గా అంత అద్భుతమైన కమిట్ ఉంది అప్పలరాజు గారికి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెన్ని చెప్పినా నా బిజినెస్సు నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అనేటువంటి ఎప్పుడు కూడా ఎవ్వరి మీద డిపెండ్ అవ్వరు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఎందుకు అంత హార్ట్‌ఫుల్‌గా చెప్పగలిగారంటే, "నువ్వసల సెల్ఫ్ పీవీ కొనకపోతే అసలు నువ్వు ఎందుకు వెస్టేజ్ వేస్ట్" అన్నారు. అంత క్లారిటీ ఉంది. నిజమే సెల్ఫ్ పీవీయే కొనుక్కోకపోతే ఇంక మనం వెస్టేజ్‌లో ఏమి లక్షలు సంపాదిస్తామండి. మన ఇంట్లో వెస్టేజ్ ప్రొడక్ట్‌లు లేకుండా మనం వెస్టేజ్‌లో ఎట్లా 1,00,000 కొడతాము, 5,00,000 కొడతాము, 10,00,000 కొడతాము. ఎంత క్లారిటీ ఉంది ఆ వాయిస్‌లోని. డెఫినిట్‌గా ఆ కమిట్మెంటు, ఆ ఇది కూడా అద్భుతంగా ఉంది నిజంగానే. ఎందుకంటే ప్రతి పాయింట్‌ని కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. సో, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలాంటి జూమ్ మీటింగ్స్‌కి మీ టీమ్‌ని ఎందుకు తీసుకురమ్మంటామంటే, కొత్త వాళ్ళని ఎందుకు తీసుకురమ్మంటామంటే, ఈ ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు తను ఏ విధంగా జర్నీ చేశారు? ఎలా చేసి ఈ రోజుని తన కమిట్మెంట్‌తో ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చారు? రేపు ఏం చేయబోతున్నారు? ఒక సామాన్యుడికి కూడా ఒక పెద్ద కల కనొచ్చు. కల కనే అవకాశం ఉంది అని చెప్పినటువంటి ఈ వాయిస్ చాలా ఇంపార్టెంట్. సో, జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ రాజు. Thank you, sir. Thank you, sir. Thank you, sir. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టేజ్. డెఫినిట్‌గా Thank you, sir. నువ్వే కాదు నీ టీమ్‌లో ఉన్న లీడర్స్ అందరూ కూడా అలాంటోళ్ళే. అద్భుతమైన జెమ్స్. ఎందుకంటే ఒక లీడర్ ఎలా ఉంటే వాళ్ళ టీమ్ కూడా అలాగే ఉంటది. మీ టీమ్ కూడా మోర్ కమిటెడ్ మంచి కమిట్మెంట్ ఉన్న లీడర్స్. కాబట్టి సో, ప్రతి ఒక్క లీడరు కూడా దీని నుంచి మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ రాజు కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you, థాంక్ sir. యూ సో Thank you, మచ్. sir. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవితేజ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, భూపేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. రవికృష్ణ గారు, లీడర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Very, very good morning, sir. సార్ సెక్షన్ చాలా బాగుందండి. నేను Thank you, అనుకున్న sir. దాన్ని ఇంకా చాలా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్ సార్ చెప్పినట్టు పీపీటీ చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారండి. Sir, thank you, sir. ఓవరాల్ గా మీ యొక్క మోటివేషన్ గానీ, స్పీచ్ గానీ, వర్డ్స్ గానీ చాలా స్ట్రాంగ్ గా కమిట్మెంట్ తో చెప్పినట్టు ఉంటాయి. వెరీ స్ట్రాంగ్ గా చెప్తారు. Sir. ఇవాళ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఒక మాట చెప్పారు గుర్తుందండి. మా నోటి మాటతో చెప్పిన దానికన్నా అనుభవంతో చెప్పిన వాళ్ళ మాట వినాలి. అది వినకపోతే మనం ఎందులో కూడా ఎదగలేమని చెప్పారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడాను. నాకైతే అదే నిలబెడుతుందండి. మన అనుభవమే మనకి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మన పైన వాళ్ళ అనుభవం మనం తీసుకుంటే గనక మనం ఎదుగుతామండి ఎవరన్నా సరే. నోటి మాట చెప్పడం వేరు, ఎక్స్పీరియన్స్ చెప్పడం వేరు. అది ఎందులోనైనా సరే వర్తిస్తుందండి. లైఫ్ చాలా ఉపయోగం. ఆ వర్డ్ నాకు చాలా బాగా కనెక్ట్ చేశారు సార్. నిజంగా సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ Thank you, మీరు sir. ఒకసారి రిమైండ్ చేశారన్నమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని అతి త్వరలోనే. మీ యొక్క కమిట్మెంట్ గానీ, మీ టీమ్ కమిట్మెంట్ గానీ చాలా సూపర్ అండి. ఎక్కడ మీటింగ్ వచ్చినా మీరు మీ టీము. అంటే కోడి పిల్లల్ని ఎలా తీసుకెళ్తున్నారు మన ఎగ్జాంపుల్ చెప్తాము అలా ఉంటారన్నమాట. చాలా హ్యాపీ. Thank you, సూపర్ sir. సార్. Thank you. మీరు అనుకున్న Thank you. డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ అండి. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సార్ విఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ సార్ మార్నింగ్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. రవితేజ గారు గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ వెస్టేజ్. Sir, good morning, అన్నగారు. Good morning, Vestige. సూపర్ అండి. ఎందుకంటే ఈ రోజున పీపీటీ ద్వారా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే జ్ఞానంతో కూడిన వ్యక్తి చెప్పిన మాటల కంటే కూడా అనుభవంతో కూడిన వ్యక్తి చెప్పిన మాటలు చాలా వాల్యుబుల్ అని చెప్పారు. చాలా బాగుందండి ఆ వార్డ్. ఎందుకంటే మన సక్సెస్ కోసం ప్రయత్నించే వ్యక్తుల్లో మనందరం ఉన్నాం కాబట్టి రేపటి రోజున మన సార్ చెప్పినట్టు, రవికృష్ణ సార్ చెప్పినట్టు మన ఫ్యూచర్ అనేది మన వెస్టేజ్ లోనే ఉందండి. ఎందుకంటే మన వెస్టేజ్ లో మన ఫ్యూచర్ ని మనం నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే.
ఎందుకంటే తప్పు చేసినా రైట్ అయినా రాంగ్ అయినా దానికి పూర్తి బాధ్యులు మనమే. దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు కొన్ని పదాలు చెప్పారు. చాలా ఎక్సలెంట్ మాట్లాడారు. ఎందుకంటే 100 పీవీ చేయాలి. తర్వాత మన మామూలుగా మనం చేసే పరిస్థితి వర్క్ లో కూడా తేడా అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు లాస్ ఎలాగవుతాము, రైట్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, మీ టీం అంతా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్ విఎస్ఆర్ గారు. సార్ రాము గారు అడ్మిట్ చేసుకోండి సార్. హలో సార్ మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అప్పలరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాయింట్ చాలా హార్ట్కి కొద్దిగా టచ్ అయ్యి అనుకునే మీకు అనుగుణంగా మీకు సక్సెస్ అవుతాయి సార్. మా టీంని మీరు కంపల్సరీగా మీరు ఎలా తీసుకెళ్తే మేము కూడా మేము చాలా నేర్చుకుంటాం. జూమ్ లో రాని వాళ్ళు అందరూ చాలా మంది చెప్పి అని తెలియక రావట్లేదు. ఏదో మేము దూరం అయిపోయి రాలేకపోతున్నాం సార్. నా టీం కూడా నేను తీసుకొని వస్తున్నాను. మీరు అనుకుని నేను కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతాయి సార్. చాలా థ్యాంక్స్ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ సార్. మేడం అరుణ మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ Good morning, మార్నింగ్ madam. అండి రాజు గారు. గుడ్ చాలా మార్నింగ్ మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. మీ అనుభవం అనేది చక్కటి వర్డ్ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చారు. మరి మీరు ఎన్నాళ్ళు జాయిన్ అయిందో నేను గమనించలేదు. దాంతోపాటు మీ అప్లైనర్ ఎవరో కూడా నాకు తెలియలేదు, కానీ సూపర్ నాలెడ్జ్ ఉంది సార్. మీరు ఈ నాలెడ్జితో బయటకు వెళ్తే ఎలాంటి వాళ్ళైనా సరే మీకు ఐడి ఇచ్చేస్తారండి. మీరు అనుకున్నట్టు మీ టీమును కూడా అలా గుప్పిట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతారండి. వాళ్ళ కార్లు ఏంటండి లక్షలు ఇప్పించేస్తారు. మీరు అంత థ్యాంక్ యూ మేడం. నాలెడ్జ్ థ్యాంక్ యూ. అంత నాలెడ్జ్ ఉంది, పట్టుదల ఉంది. తేలిగ్గా చాలా ఈజీగా అసలు మనం ఎలాగా మెల్ట్ అవ్వాలి, మన మైండ్ ఎలాగా తీసుకోవాలి, మనం కొని ప్రోడక్ట్ ఎలా వాడాలి, సెల్ఫ్ పీవీ 100 తీసుకోవాలి, చిన్న చిన్న వర్డ్స్తో పెద్ద మొత్తం ఇచ్చేసారండి నాలెడ్జ్ మొత్తం. నాకైతే ఎక్సలెంట్గా నచ్చిందండి. ఈ రోజు అయితే మిస్ అయిన వాళ్ళు చాలా దురదృష్టవంతులు అన్నట్టు అనిపిస్తుందండి. మాకు ఈ 2-3 రోజుల నుండి నెట్ సరిగా లేదు. నేను అందుకే యాడ్ అవ్వలేకపోయాను. ఈ రోజే యాడ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మంచి ఉదాహరణలతో సింపుల్గా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ హెల్త్ అండి. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే సార్. థ్యాంక్ యూ మీ మేడం. థ్యాంక్ యూ. మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉందండి. అది మాత్రం మీరు దూసుకెళ్ళిపోతారండి. ఇంకంతే నెక్స్ట్ ఇయర్ థ్యాంక్ యూ. కల్లా 1 lakh ఎర్న్ అయిపోతారండి మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. గుడ్ లక్ సార్. అలాగే భూపతి గారు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్ భూపత్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అప్పలరాజ్ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్. సూపర్ సార్. ఎక్సలెంట్ సెషన్ మాత్రం మామూలుగా చెప్పలేదు సార్. మీరు థ్యాంక్ ఎప్పుడు యూ అంటే మేడం. ఎప్పుడు మమ్మల్ని సైలెంట్ గా కిల్ చేస్తారు. అలాగే మీటింగ్ లో కూడా చాలా సైలెంట్ గా సూపర్ వాల్యుబుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గురించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేశారు సార్. మీరు ఏదైనా అంటే మా అప్లైన్ కోసం మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాం. మీకు నా కోసం తెలుసు. నేను ఫస్ట్ నా టీంలోకి ఎవరు రావాలన్నా, ఎవరిని తీసుకురావాలన్నా ఫస్ట్ ఇచ్చేది మీ నెంబరే ఇస్తాను. ఎందుకంటే చాలా మంది అప్లైనర్స్ ఉన్నారు ఇందులో, చాలా మంది విన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను చూస్తున్నాను. కానీ మీరు ఏంటంటే ఆ ఎదుటి వాళ్ళే అర్థం చేసుకునే మనస్తత్వం మీకు ఉంది 100% వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు వెస్టేజ్ లో, అసలు వెస్టేజ్ లో వాళ్ళు నిలబడతారా నిలబడరా అని మీరు చెప్పగలరు. నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్ ఈ రోజు.
మనం ఒక కమిట్మెంట్ గా ఉండాలి. విజిటర్స్ ఫ్యామిలీ ప్రతి నెల సెల్ఫ్ పీవీ తీయాలి. అలాగే ఒక బండరాయినైనా అసలు నీటితో బండరాయిని మనం బ్రేక్ చేయలేం, కానీ కంటిన్యూగా పడడం వల్ల బ్రేక్ అవుతుంది. 100% వెస్టేజ్ లో ఒడిదుడుకులు ఉంటాయి, అవి తట్టుకొని మనం నిలబడితే ముందుకెళ్తే సక్సెస్ అనేది సాధిస్తాం. టీంలో పెద్ద పెద్ద అప్లైనర్స్ డాక్టర్ దొరబాబు గారు ఉన్నారు, మన రవికృష్ణ సార్ ఉన్నారు, ఒక టీచర్ అయి ఉండి చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. అలాగే మనం వాళ్ళందరి దగ్గర నాలెడ్జ్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని 100% ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఈ రోజు మన టీం అందరికి పర్సనల్ గా నేను వాట్సాప్ లో చేశాను, అందరూ యాడ్ అయ్యారు. నూర్జాన్ మేడం, రాజు, రామలక్ష్మి మేడం, మన యానంలో ఉన్న మేడం, మొత్తం అందరూ, ధనలక్ష్మి నాయుడు గారు అందరూ యాడ్ అయ్యారు. మరి మాట్లాడతారో లేదో నాకు తెలియదు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగే మీ టీంలో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. రవికృష్ణ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సార్ ఓంకార్ గారు అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అప్పలరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఈ రోజు మీటింగ్ అయితేను. ఎప్పుడు ఈ మధ్య కాలంలో అంతమంది యాడ్ అయినట్టు నాకైతే అనిపించలేదండి. 82 మంది యాడ్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది అని చాలా మంది యాడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అన్ని ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. నిన్న వీక్లీ మీటింగ్ లో 1 lakh ఎలా సంపాదించాలి 1 year లో అన్నది మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్పారండి. ఒకసారి అదే విషయం ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నానండి. ఎలా అంటే ఆయన చెప్పింది, ఒక నెలలో ఒకళ్ళే ఫస్ట్ మనం జాయిన్ అవుతాము. మనం జాయిన్ అయ్యి ఒకళ్ళని జాయిన్ చేస్తామండి ఫస్ట్ నెలలో. అంటే ఫస్ట్ నెలలో ఇద్దరు అవుతారండి. రెండో నెలలో ఒక్కొక్కళ్ళు జాయిన్ అయిన ఇద్దరు ఒక్కొక్కళ్ళని జాయిన్ చేస్తారండి. అంటే రెండో నెలలో 4 అవుతారండి. అలాగే 5వ నెలలో 32 మంది అవుతారండి. 10వ నెలలో 2024 మంది అవుతారండి. అలాగే 12వ నెలలో 8096 మంది అవుతారండి. వీళ్ళందరూ కూడా 100 PV చేస్తే 7,81,000 వస్తుందండి మనకి ఇన్కమ్ అని నిన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దీంట్లో 50% వర్క్ చేస్తే కనుక 3,90,000 చెక్ అనేది మనకు వస్తుందని చెప్పారండి. అలాగే కాకుండా 10% చేస్తే 78,000 వస్తుందని చెప్పారండి. అంటే 1 year లో 78,000 సంపాదించడం ఈజీగా ఎలా అన్నది, అంటే తక్కువలో తక్కువ చూసినా కూడా 78,000 ఎర్న్ చేయడం ఎలాగన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిన్నైతే చాలా బాగా వీక్లీ మీటింగ్ చాలా బాగా జరిగిందండి. అలాగే ప్రతి వారం జరిగే వీక్లీ మీటింగ్కి అందరూ, అంటే వీలైనంత మంది, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ వస్తే మంచి మంచి విషయాలు అనేది దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. అలాగే లాస్ట్ వీక్ కూడా ఆయన LOB గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా ఎక్సలెంట్ గాను. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ అప్పలరాజు గారి దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుందండి. మీ ఏవైతే స్టార్ డైరెక్టర్ అవ్వాలని మీరు తొందరలో అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. విష్ వెళ్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. మేడం శ్రీదేవి మేడం అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, రాజు గుడ్ సార్. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి, మనం మీటింగ్లకి వెళ్ళి మన టీంని కూడా అటెండ్ చేయడం ఏంటి, చాలా బాగా చెప్పారండి. మన సెల్ఫ్ పీవీ ఎంత ఉన్నదో ముందు చూసుకొని మన టీంకి కూడా చెప్పి దమ్ముంది అన్నది కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. నిజంగా సరే, మన బయట వాళ్ళు గురించి అది కాకుండా మన సొంతోళ్ళు కూడా మనల్ని పట్టించుకోలేని రోజుల్లో మన అప్లైన్ నిజంగా ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నారండి, ఇలా ఉంది అలా చెయ్యాలని మనకు 3 తరాల లైఫ్ అందిస్తున్నారు. అది కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సార్ బన్నీ గారు అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారండి. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ రవితేజ సార్. అలాగే గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు, అలాగే భూపతి గారికి గుడ్ మార్నింగ్. హలో. అయితే మరి ఈ రోజు సెక్షన్ లో చాలా చాలా బాగా చెప్పారు అప్పలరాజు సార్. అయితే చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్.
అయితే సార్ చెప్పినటువంటి పాయింట్ ప్రతి దానికి ఓపిక, కోరిక, తీరిక అనేది అందులో 3 పాయింట్స్ లో అంటే ఓపిక అనేది అప్పలరాజు సార్ చాలా ఓపిక ఉంటది. ఎంత చెప్పి మేము అప్పటికి కూడా మేము అతను డౌన్ లైన్ గా పనిచేస్తున్నాం. అయితే అతను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మేము చాలా మట్టుకి విన్నా సరే మేము నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ ఇంత నాలెడ్జ్ పర్సన్ కూడా మేము వదులుకుంటున్నాము. అయితే ఇప్పటి నుంచైనా సరే ఇప్పుడు గట్టిగా పట్టుకొని మేము అనుకున్న గోల్స్ సాధిస్తాం. అలాగే నెక్స్ట్ అతను అనుకున్న గోల్స్ కూడా స్టార్ డైరెక్టర్ గా త్వరలోని ఈ ఇయర్ లో ఎలాగైనా స్టార్ డైరెక్టర్ కొడతాడని మేము ఎంతో ఆశిస్తున్నాము. కాబట్టి మరి ఓపికనే అప్పలరాజు సార్ చూసుకుంటే చాలా ఓపిక ఉంటుంది అతనికి. మేమే కాల్స్ ఒకసారి రిజెక్ట్ చేసినా సరే అతను మనీ ఇంటికి వస్తుంటారు, కలుస్తుంటారు. చాలా మోటివేషన్ అనేది చాలా చేస్తుంటారు. మేము సులభంగా చూసినట్లు కూడా అన్ని చూసినా సరే అతను మనకి ప్రతి ఒక్కరూ బాగుపడాలనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు ముందుకు తీసుకురావాలనే కాన్సెప్ట్ చాలా మందికి మనకి ముందుకు తీసుకువస్తుంటాడు. అయితే నేను ఫస్ట్ లో ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ చాలా మటుకు అంటే మంచి జరిగితే ఎక్కడైనా సరే ముందుకు వెళ్ళమంటారు. మంచి జరిగకపోతే అది మనకు అది జరగదు, అది వద్దు అనుకుంటే వదిలేమని చెప్తారు. కానీ ప్రతి విషయంలో ముందుండి ఎంతో మనకు సహకారం చేస్తుండీ డాక్టర్ అప్పలరాజు గారికి, అలాగే మరి ఎంతో ముందు నడిపిస్తున్న మన రవికృష్ణ సార్కి, భూపతి సార్కి, జూమ్ మీటింగ్ నడిపిస్తున్న భూపతి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అప్పలరాజు సార్ మీ గోల్ ఫుల్ఫిల్ చేయాలని ఈ 1 year లో కారు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ సార్ బన్నీ గారు. సార్ రవికృష్ణ సార్ కన్క్లూడ్ చేద్దాం. సార్ విజయ్ కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. లీడర్స్ లాస్ట్ కాల్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. బాగున్నా సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్స్ కూడా చాలా మాకు లైఫ్ లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం సార్. అలాగే మోటివేషన్ కూడా. అలాగే వీక్లీ మీటింగ్ కానివ్వండి, అలాగే మంత్లీ మీటింగ్స్ కానివ్వండి, సెల్ఫ్ పీవీ 100 పీవీ కానివ్వండి. సెల్ఫ్ పీవీ 100 పీవీ చేస్తే చాలా ధైర్యంగా ఉంటుంది సార్. మీరు చెప్పిన పాయింట్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. అలాగే మరి మనం చేసే పనిలో నిజాయితీగా వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్ అనేది మనకి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను సార్. అలాగే నా లైఫ్ లైన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ తీసుకురావాలని గోల్ పెట్టుకొని నేను ఇందులో వర్క్ చేస్తున్నాను సార్. అలాగే మీరు అనుకున్న గోల్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే నేను ఈ ఎండింగ్ కల్లా ఒక 50,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో థ్యాంక్ యూ సార్. అప్పలరాజు గారు ఈరోజు మాకు మంచి సెషన్ అనేది ఇచ్చారండి. సో లెట్ us థ్యాంక్ యూ సార్.